వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ మీరు ఎంతో ఉత్సాహంగా మీరు ప్రజలకు ఉపయోగపడే మనిషిలాగా నాకు అనిపించారు సార్. ప్రజలకు నిజాలు చెప్పాలి, నిజాలకు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని. ఇప్పుడు మా విగన్ అని అన్నారు సార్ జగన్ గారు. మా విగన్ ఆయనకి ఎవరు ఐడియా ఇచ్చి ఉంటారు అంటే చాలామంది సలహాదారులు ఉంటారు కదా, సలహా ఎవరు ఇచ్చి ఉంటారు? మా విగన్ ఐడియా ఎవరిచ్చి ఉండరండి, ఆయన మనసులోంచి వచ్చే ఉంటుంది. ఎవరు ఇచ్చి ఉంటారు? జనరల్గా ఎవరో అడుగుతూ ఉంటారు కదా, అడుగు ఉంటారంటారా? ఇంత దరిద్రపు ఆలోచన ఆయన దగ్గర నుంచి రాగలదు. ఓ అంటే సలహాదారులు చెప్తుంటారు కానీ ఎవరన్నా క్వార్టరీ అంటుంటారండి, అటువంటి కానీ. ఇప్పుడు ఏదైనా గొప్ప పని చేస్తే అబ్బా ఎంత గొప్ప పని చేశాడండి, ఎవరు సలహా ఇచ్చారో కానీ అని అనుకోవచ్చు. ఇంత చెత్త పనికి మళ్ళీ సలహాదారులను ఎత్తుక్కోవటం ఎందుకు? ఆయన దగ్గర నుంచే వచ్చింది అనుకుందాం, ఏం పోయింది ఇప్పుడు నష్టం? అవునండి. ఇప్పుడు ఏమంటారు సార్, మా విగన్ ఆయన ఇచ్చిన ఐడియా ప్రపోజల్ ఎలా ఉందంటారు? అది దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించడమే ఒక టైం వేస్ట్ అనుకోండి. అమరావతి మీద కడుపు బృంతం మాట్లాడిన మాటలే తప్ప దానివల్ల అమరావతికి వచ్చిన నష్టమేమి లేదు. వాళ్ళ అమరావతి రాజధానిగా ఉండకుండా ఎవడో మార్చగలిగిన పరిస్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన పనితో కొంచెం పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు జంకుతారు. అదొకటే ఎఫెక్ట్. చెడగొడతానికి పనికి వస్తుంది. అది పెట్టుబడి పెట్టే వాళ్ళని చెడగొడతానికి పనికి వస్తుంది తప్ప అమరావతిని ఆపగలిగిన కెపాసిటీ లేదు దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కూడా హైటెక్ సిటీ ఉండి, నెక్స్ట్ ఏమో మనకి దిల్సుఖ్నగర్లో ఒకటి, వనస్థలపురంలో ఒకటి, తర్వాత రామోజీపురంలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి, అలా పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి. అంటే ఈయన చెప్పినట్టు అది ఇంకా దీనికంటే దూరాలు అయిపోతాయి. ఎనివే దాని గురించి అసలు ఎక్కువసేపు టైం వేస్ట్ చేయడం అంటారా? అంటే దీనివల్ల అంటే ఇప్పుడు పెట్టుబడిదారు ఎఫెక్ట్ అయ్యారు అన్నారు కదా, మరి వాళ్ళు రాకుండా ఉంటారంటే వస్తారంటారా లేకపోతే పెట్టుబడిదారులు ఎఫెక్ట్ అవుతారండి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈయన ఒక దురదృష్టంలాగా పట్టుకుని ఉన్నాడు మన రాష్ట్రానికి. ఏం చేస్తాం, ఆయన చేసే దుర్మార్గాలకి ఎప్పటికప్పుడు కాపు కాసుకుంటూ ఉండాలి, దాన్ని అధిగమిస్తూ ఉండాలి. సో ఈ దుర్మార్గం ఇప్పుడు చేశాడు, పెట్టుబడిదారుల్లో లేనిపోయిన అనుమానాలు రేకెత్తిస్తాడు. కాబట్టి పెట్టుబడిదారుల నమ్మకం, స్థైర్యం నింపడానికి ఏం చేయాలో అది చేయండి అంటున్నాం. నమ్మకం కావాలండి, నమ్మకం కలగజేయండి. అంటే ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పా, 2-3 విషయాలు చెప్పా. ఒకటేంటంటే ముందు పనులు పూర్తి చేసేయాలి. పనులు పూర్తి చేస్తే కొంచెం నమ్మకం కలుగుతుంది. అమరావతి పనులు పూర్తి చేయాలి. రెండోది, మీరు 15,000 ఎకరాలు మీ దగ్గర పెట్టుకుని ఊరికే గుప్పిట్లో పెట్టుకుని వచ్చే వాళ్ళని ఎవరు వస్తారో మీరు ఎతకటం కాదు, మీ వల్ల కాదు. అది 15,000 ఎకరాలు మీరు మార్కెటింగ్ చేయలేరు. మీరే రియల్ ఎస్టేట్ అనుకోండి, మీకు 15,000 ఎకరాలు ఇస్తే మీరు మార్కెటింగ్ చేయగలరా? కష్టం సార్. ఏదో కొంతవరకు అయితే ఓకే, కొంత చేయగలరు. అందుకని ఏమంటున్నానంటే, మీ దగ్గర 15,000 ఎకరాలు ఉన్నాయి, ఏ జోన్లో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్లు యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి జోన్ల వారీగా. ఇక్కడ అయితే ఇక్కడ స్కూళ్ళు కాలేజీలే ఉంటాయి, ఇక్కడ ఓన్లీ హాస్పిటళ్ళు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ హోటళ్ళు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది అని మీరు జోన్ వైజ్ డిక్లేర్ చేయండి. ఏ జోన్లో మీరు ఏమి రాయితీలు ఇస్తారో చెప్పండి, ఏ రేటుకి భూమి ఇస్తారో చెప్పండి, ఆ వచ్చేవాడికి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలో చెప్పండి. అంటే ఆడేదో తాడు బొంగరం లేని కంపెనీలకు అమ్మమని చెప్పట్లా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్గా అమ్మమని చెప్పట్లా. ఉపాధి కల్పించేవాడు ఓకేరా, నువ్వు నీ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి నీకు ఇండస్ట్రీ ఉండి, నీకు ఇంత సైజు ఉండి, నువ్వు ఇంత లాభాలు సంపాదిస్తూ ఉంటే, నీ నెట్వర్త్ ఇంత ఉండి, నువ్వు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే నీకు ఇస్తాం రా అని చెప్పండి అని ఓపెన్గా అక్కడ బోర్డు రాసి పెట్టండి. లిటరల్గా బోర్డు రాసి పెట్టండి. వచ్చేవాడు డైరెక్ట్గా వచ్చి ఆ కండిషన్లన్నీ ఫుల్ఫిల్ చేస్తే వాడికి ఆటోమేటిక్గా వచ్చేయాలి అలాట్మెంట్. అప్పుడు గబగబా వచ్చి కట్టుకుంటారు. లేకపోతే మీరు మంత్రివర్గ ఉపసంఘానికి అప్లై చేయండి చూస్తామని అంటే ఎవడకు పట్టింది ఇది? నీ చుట్టూ తిరగడానికి ఎవడకు పట్టిందండి? ఎవడో నీ ఆశ్రితులో లేకపోతే నీ మీద పడి బతికే వాళ్ళకే తప్ప నిజంగా సీరియస్గా బిజినెస్ చేసేవాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతాడు చెప్పండి? అది మీరు జోన్లు వైజ్గా అంటున్నారు. జోన్లు వైజ్గా డిక్లేర్ చేయండి, అన్నీ పారదర్శకంగా అనౌన్స్ చేయండి. దానికి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసేవాడే వస్తాడు. వచ్చినవాడికి ఆటోమేటిక్గా ఇచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ అందులో మీరు
మనోడా పరాయోడా మన పార్టీ వాడా కాదా ఎవడొస్తే ఏమైంది, ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఇవ్వండి, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇవ్వండి. ఓకే. సో ఓపెన్ చేసి పెడితే ఏమవుతుందంటే ఓకే మా దగ్గర ఈ జోన్లో ఈ అవకాశం ఉందిరా బాబు అని చెప్పి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్తాం. ఇప్పుడు స్కూల్ జోన్లో ఇది కండిషన్స్ అని చెప్పారనుకోండి, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటర్నేషనల్ స్కూల్ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాటల్లో అంటాం మా దగ్గరికి వచ్చి పెట్టుకోవచ్చు కదా ఒక స్కూలు, మా దగ్గర ఇంతకి ల్యాండ్ దొరుకుతుంది, ఇవి కండిషన్స్ అని చెప్తే అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు. అంతేగాని మీరు వెళ్ళి ఎతుక్కురమ్మ రావాలి అని అంటే 15,000 ఎకరాలకు సరిపడా ఇన్వెస్టర్లు మీరు ఎతకలేరు అని చెప్తున్నారు.